అక్టోబర్ 19, 2025 అంటే సరిగ్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక ప్రత్యేకమైన వాతావరణం సంతరించుకుంది. రోడ్లు ఖాళీగా ఉన్నాయి, బస్సులు చాలా తక్కువగా నడుస్తున్నాయి. మీరు రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. షాపులు మూసివేయబడ్డాయి. ప్రజలు సాధారణంగా బయటకు రాకుండా తమ ఇళ్లలోనే ఈ రోజంతా కూడా ఉంటున్నారు. పిల్లలు కూడా స్కూళ్ళన్నీ కూడా బంద్ ఉన్నాయి. కారణం ఒకే ఒకటి, అదేంటో మీకు తెలుసు, నాకు తెలుసు, అది బీసీ బంద్. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలు ప్రకటించిన ఈ బంద్ కేవలం ఒక్క నిరసన కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఒక గళం, ఒక హక్కు కోసం పోరాటం అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇది అప్రతిహతంగా జరిగిన ఒక సాధారణ బంద్ అయితే మాత్రం కాదండి. దాని వెనుక ఒక గొప్ప కారణం కూడా ఉంది. ప్రభుత్వం బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇది మనందరికీ కూడా తెలుసు. కానీ హైకోర్టు ఈ నిర్ణయంపై స్టే ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆదేశంతో బీసీ వర్గాల ఆశలు మరోసారి అడియాసలైపోయాయి, నిలిచిపోయాయి. దాంతో వాళ్ళు తీవ్రంగా అసంతృప్తి చెందారు. దాంతో బీసీ సంఘాలు, విద్యార్థి సంస్థలు, రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కూడా కలిసి ఇంకా మాత్రం మౌనం వహించలేము, మన హక్కు మనమే సాధించుకోవాలంటూ రోడ్డెక్కారు ఈరోజు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ లాంటి పట్టణాల్లో అయితే బంద్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కొంతమంది వ్యాపారాలు అయితే వాళ్ళకి వాళ్ళు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి షాపులన్నీ కూడా మూసేసుకున్నారు. బస్సులు డిపోల్లోనే ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే ఎక్కడ కూడా పెద్ద అల్లర్లు అనేవి లేకుండా ఈ నిరసన పూర్తిగా శాంతియుతంగానే సాగుతోంది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినా ప్రజలు మాత్రం తమ హక్కుల కోసం ప్రశాంతంగా, క్రమబద్ధంగానే నినాదాలు చేస్తూ వెళ్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, మహబూబ్ నగర్ అనుకోండి, తెలంగాణలో ఎక్కడైనా సరే ఈ రకమైన వాతావరణమే కనిపిస్తూ ఉంది. సో ఈ బంద్ వెనుక ఉన్న ప్రధాన నేతల్లో ఒకరు ఆర్ కృష్ణయ్య. ఆయన మాట్లాడుతూ, మన బీసీ వర్గాలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాయి, మనకు మాత్రం సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వటం ఎంతో జాప్యం చేస్తున్నారు, ఇది కావాలని చేస్తున్నారు. 42% రిజర్వేషన్ మన హక్కు, మన పిల్లల భవిష్యత్తు దానిపైనే రానున్న కాలంలో ఆధారపడి ఉంది. మేము అడుగుతున్నది దానం కాదు, దయాధర్మం కాదు, న్యాయం మాత్రమే అడుగుతున్నాము. ప్రతి బీసీ కుటుంబం కూడా ఈ బంద్లో భాగం అవ్వాలి అని చెప్పి ఆయన గళం విప్పారు, పిలుపునిచ్చారు. ఆయన మాటల్లో ఆవేశం, న్యాయపరమైన ఆత్మగౌరవం రెండు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయంటూ కూడా బీసీలందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి ఈరోజు తెలంగాణలోని వివిధ పట్టణాల్లో కనిపిస్తోంది. ఇంకా అదే సమయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా ఈ బంద్కు ఆయన సంపూర్ణ మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఆయన మాట్లాడుతూ, మాటలు చాలు, ఇంకా ఇప్పుడు పనులు చేయాలి. 42% రిజర్వేషన్ అన్నది కేవలం పేపర్ మీద ఉండకూడదు. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో కూడా అది మరింత నిజంగా అమలవ్వాలి. బీసీ యువతకు అవకాశాలు ఇవ్వకపోతే అసలు అభివృద్ధి అనేది ఉండదు తెలంగాణలో. బీసీ వర్గాల హక్కులు రాజకీయాలకు మించి ఉండాలి అని చెప్పి ఆయన చెప్పిన సందర్భం అయితే ఉంది. ఆయన మాటలు ఇప్పుడు ప్రజల్లో ఒకంత ఆశను రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది చాలా స్పష్టంగా.